బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాములు అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు సైతం స్వేచ్ఛను కలిగించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షులు చిత్రంజన్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, సమాజ స్థాపన కోసం తన నిరంతర జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగశీలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారు చేసినటువంటి సామాన్య విషయం కాదు. ఆయన ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు. ఆయన చేసిన డిగ్రీలు ఎవరు కూడా చేయలేరు. ఆయన చదువుకున్న పాఠశాలలో ఆయన తరగతి గదిలో కూర్చొని చదువుకోలేదు. తరగతి బయట కూర్చొని ఎందుకు పర్మిషన్ లేదు, నీళ్ళు తాగడానికి అవకాశం లేదు, నీళ్ళు తాగితే ముట్టుకుంటారు అంటుడవుతుందని చెప్పి దూరం పెట్టిన సంఘటన. దేవాలయాలకు ప్రవేశం లేదు, బడిలోకి ప్రవేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో పట్టుదలతో ఉండి ప్రపంచంలోనే ఇలా కొలంబియా యూనివర్సిటీ కానీ, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఇలా భారతదేశానికి ఒక భారతరత్నగా ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇక్కడే కాదు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఘనంగా ప్రపంచమే నివాళులు అర్పిస్తూ ఉన్నది. వియత్నాంలో మరి 20 ఏళ్ళ యుద్ధం తర్వాత అమెరికాతో యుద్ధం చేసింది వియత్నాం. యుద్ధం తర్వాత మరి గెలిచింది. వాళ్ళు చాలా చిన్న దేశం. అమెరికా మీద గెలవడం అంటే మరి సామాన్య విషయం కాదు. ఒక విలేకరు అడిగిండు, అయ్యా మరి మీరు ఏ విధంగా మీరు గెలిచిండ్రు, అంత పెద్ద దేశంతో పవర్ఫుల్ కంట్రీతో మీరు ఏ విధంగా గెలిచిందంటే, నేను ఒక మహనీయుని చరిత్ర చదివిన ఆయన్నే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఉద్యమాల వల్లనే నేను సాధ్యమైంది అని చెప్పి ఆయన అంత గొప్పగా చెప్పుకున్నాడు. ఇలా ఆయన సమాధి మీద ఆయన పేరు రాయలేరు. మీరు ఎప్పుడైనా ఉక్రెయిన్ అక్కడ వియత్నాం వెళ్తే చూడండి, ఇది అంబేద్కర్ శిష్యుని సమాధి అని మాత్రమే రాసి ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు గుర్తించరు. మన దగ్గర మాత్రము ఇంకా ఆయనను చిన్నతనంగానే చూసే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది కూడా మారాలి. అందులో మహిళలు సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు కూడా సమాన హక్కులు కావాలన్నాడు. ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నాడు. విద్యావంతులు చేయమన్నాడు, ఎడ్యుకేట్ చేయమన్నాడు, పోరాటం చేయమన్నాడు, ప్రశ్నించమన్నాడు. ఆ ప్రశ్నించే కార్యక్రమాన్ని ఫెడరేషన్ చేస్తాము. కాబట్టి ఇలా ఫెడరేషను తూచా తప్పకుండా ఆయన అడుగుదాడులో నడుస్తుంది. ఆయనకు ఆ సందర్భంగా వారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.